ఎనిమిది వసంతాలు ఫణీంద్ర నరశెట్టి గారి కొత్త సినిమా. ఈ మూవీ చూశాక నాలో ఒక మంచి మూవీ చూశాను అనే ఫీలింగ్ తో పాటు కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా ఉన్నాయి. అవేంటో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అసలు ఎనిమిది వసంతాలు అనే మూవీని ఎందుకు చూడాలి అంటే నాకు కనిపించే వన్ వర్డ్ ఆన్సర్ శుద్ధి అయోధ్య. అంటే జస్ట్ రిలేటబిలిటీ అనే కాకుండా దీంతో పాటు స్ట్రెంగ్త్ అండ్ డెప్త్ ఉండేటువంటి ఒక కాంటెంపరీ తెలుగు ఫీమేల్ క్యారెక్టర్ ఎనిమిది వసంతాలు కథలోని ఈ శుద్ధి అయోధ్య పాత్ర. ఇంతకు ముందు ఒక ఈవెంట్లో ఫణీంద్ర గారు ఈ శుద్ధి అయోధ్య అనే క్యారెక్టర్ నేమ్ కొంతమందికి గుర్తుండిపోయే ఛాన్స్ ఉందన్నారు. నిజంగానే రైటింగ్ పరంగా ఆ ఫీమేల్ సెన్సిబిలిటీని ఒక మంచి డిగ్నిటీతో, ఆనెస్టీతో, కాన్ఫిడెంట్గా రాయడం వల్ల సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ క్యారెక్టర్ మనకి గుర్తొస్తుంది. దీనికి మెయిన్ రీజన్ రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్లోని ఆనెస్ట్ ఇంటెన్షన్. అంటే ఏదో ర్యాండమ్గా ఒక ఫార్ములానో ట్రెండ్నో ఫాలో అవ్వకుండా జెన్యూన్గా క్యారెక్టర్ జర్నీని ఫాలో అవ్వడం వల్ల సినిమాలో సీన్లు పొయిటిక్గా ఉంటాయి. డైలాగ్స్ కూడా మనలో ఒక థాట్ని రైజ్ అయ్యేలా చేస్తాయి. టీజర్ అండ్ ట్రైలర్ చూసి డైలాగ్స్ కనెక్ట్ అవ్వేమో అనుకోకండి. కథలోని కొన్ని సిచ్యువేషన్స్కి ఆ పొయిటిక్ డైలాగ్స్ అనేవి చాలా వెయిట్ని యాడ్ చేసినాయి. చెప్పాను కదా, చాలా రోజుల తర్వాత తెలుగులో థాట్ని ప్రొవోక్ చేసే డైలాగ్స్ని, రైటింగ్ని ఈ సినిమాలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. అంటే ఎంత బాధపడుతున్నా, వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఒక అమ్మాయి తన సెల్ఫ్ రెస్పెక్ట్ని, డిగ్నిటీని కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది నిజంగా గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్లో ఉంది. అలాగే ఈ మూవీలో నిజంగా ఇంటెన్షనల్గా చేశారో లేదు తెలియదు కానీ సినిమాలో అర్జున్ రెడ్డికి యానిమల్కి సంబంధించినటువంటి చిన్న చిన్న రిఫరెన్స్లు ఉంటాయి. అది ఆలోచించి పెట్టారో లేదా కోఇన్సిడెంటల్గా జరిగిందో తెలీదు, బట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే లిటరేచర్లో అంటే నవల్స్లో ఉండేటువంటి కథని, ఆ ఇంటర్నల్ ఎమోషన్స్ని విజువల్గా కన్వర్ట్ చేయడం కొత్తగా అనిపించింది. ఆల్రెడీ ట్రైలర్లో చూసే ఉంటారు, సింబాలిజంతో ఒక స్పెసిఫిక్ ఫీలింగ్ని, మీనింగ్ని కన్వే చేసేటట్టు చాలా విజువల్స్ ఉన్నాయి. నిజంగా ఈ సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ రెడ్డి తెలుగులో ఇంకా చాలా సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఇక యాక్టర్ల విషయానికి వస్తే అఫ్కోర్స్ మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి అనంతిక అద్భుతంగా యాక్ట్ చేశారు, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ నాకైతే ఫస్ట్ హాఫ్లో వరుణ్ క్యారెక్టర్ చేసినటువంటి హనురెడ్డి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. నిజంగా ఇతనికి మాత్రం టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఫ్యూచర్లో మంచి యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మధురంలో చేసినటువంటి రవితేజ కూడా ఆయన రోల్ని ఆనెస్ట్గా కన్విక్షన్తోనే ప్లే చేశారు. సరే, ఇకపోతే వీడియో మొదట్లో మంచి మూవీయే కానీ మిక్స్డ్ ఒపీనియన్ కూడా ఉందని చెప్పాను కదా, దానికి మెయిన్ రీజన్ సినిమాలోని సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్లో అంత యాక్టివ్గా ఉన్నటువంటి శుద్ధి పాత్ర సెకండ్ హాఫ్లో ఎందుకో ప్యాసివ్ అయిపోతుంది. అండ్ మేబీ స్టోరీలో ఆ ట్విస్ట్ కూడా ముందే నాకు అర్థమైపోవడం వల్లేమో సెకండ్ లవ్ స్టోరీకి ఎమోషనల్గా నేను అంత కనెక్ట్ అవ్వలేదు. సరే, ఫైనల్గా ఒక్క మాట చెప్తాను. ఎనిమిది వసంతాలు చూసిన తర్వాత ఒక పర్సనల్ ఫిల్మ్కి, పర్ఫెక్ట్ ఫిల్మ్కి ఎంతో కొంత తేడా ఉంటుంది కదా అనిపించింది. సో ఆనెస్ట్గా నా ఒపీనియన్ చెప్పాలంటే డెఫినెట్గా ఎనిమిది వసంతాలు అనేది పర్ఫెక్ట్ ఫిల్మ్ కాదు. కొన్ని విషయాల్లో ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు కదా అనిపించింది. కానీ ఆ ఫ్లాస్ని, ఇంపర్ఫెక్షన్స్ని వీటిని పక్కన పెడితే ఎనిమిది వసంతాలు సినిమాలో ఒక ఒరిజినల్ వాయిస్ ఉంది. విజువల్గా, స్టోరీ టెల్లింగ్ పరంగా ఆ ఎక్స్ప్రెషన్ కనెక్ట్ అయిన వాళ్ళకి ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. నాకైతే సెకండ్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ ప్రిడిక్టబుల్గా, రష్డ్గా అనిపించినాయి. సో అవి మర్చిపోతే ఓవరాల్ సినిమా నచ్చింది. ఫణీంద్ర నరశెట్టి డెఫినెట్గా తెలుగులో ఒక యూనిక్ వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకరే. సో నాకైతే ఆయన నెక్స్ట్ తీయబోయే సినిమా కూడా ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి అనిపించింది. సో మూవీ లవర్స్ ఈ ఎనిమిది వసంతాలు టీజర్ కానీ, ట్రైలర్ కానీ చూసి ఆ మీటర్కి, సెన్సిబిలిటీకి కనెక్ట్ అయితే ఎలాంటి డౌటు లేకుండా ఎనిమిది వసంతాలు సినిమాని థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. కానీ నేనైతే ఈ మూవీని అందరికీ రికమెండ్ చేయను. చెప్పాను కదా, ఇలాంటి నేరేటివ్ స్టైల్ ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి. అలాగే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.